డాక్టర్ అవినాష్ అనే అతను సర్జరీ ఇవి కండక్ట్ చేయడంలో మెయిన్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. అంటే బయట నుంచి ఇంక డాక్టర్స్ ను తీసుకొని వచ్చి వేరే వాళ్ళతో కూడా ఈ సర్జరీస్ చేయిస్తున్నారు. ఇతను ఈ అల్కానంద్ హాస్పిటల్లో రాకముందు హైదరాబాద్ లో 2022లో జనని హాస్పిటల్, లేటర్ ఆన్ అరుణ హాస్పిటల్ అని 2 హాస్పిటల్స్ ను రన్ చేశారు. ఇతను చైనాలో ఈ అవినాష్ అతను చైనాలో ఆయన బేసిక్ మెడిసిన్ చేశారు. దాని తర్వాత డిప్లొమా ఇన్ సర్జరీ పూణేలో చేశారు. అలానే ఈ సుమంత్, డాక్టర్ సుమంత్, ఈయన ఎస్ట్వైల్ యుఎస్ఎస్ఆర్ లో ఉన్నటువంటి ఒక కంట్రీలో, కిర్గిస్తాన్ లాంటి కంట్రీలో అతను మెడికల్ కోర్సు పర్సూ చేసినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు ఈ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయి ఆపరేషన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. 22లో పెట్టినటువంటి హాస్పిటల్ నుంచి కూడా అప్పటి నుంచి కూడా ఇతను మరి యాక్టివిటీలో ఉన్నారా అనేది మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాన్ని మనము ఇస్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. బట్ ఇక్కడ చేసినటువంటి అల్కానంద్ హాస్పిటల్లో ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ లో అబౌట్ 20 సర్జరీస్ ఇక్కడ చేసినట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. దీంట్లో మనము అపార్ట్ ఫ్రమ్ బిఎన్ఎస్ఎస్ లో తో పాటు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గన్స్ అండ్ టిష్యూస్ యాక్ట్ ప్రకారం కూడా వీళ్ళ మీద మనము ప్రాసిక్యూట్ చేస్తున్నాం. ఇప్పటి వరకు మనం అరెస్ట్ చేసిన అక్యూజ్లు ఎవరంటే డాక్టర్ అవినాష్, డాక్టర్ సుమంత్, ప్రదీప్, మిశ్రా, గోపి, మెడికల్ అసిస్టెంట్స్ గా ఉన్నటువంటి ఇంకా 4 వ్యక్తులు, రవి, రవీందర్, హరీష్, సాయి. ఈ మొత్తం 9 మంది నేరస్తులు ఇప్పటివరకు మనం అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే ముఖ్యంగా వీళ్ళ యాక్టివిటీ ఎలా అంటే ఆఫ్టర్ డూయింగ్ దర్ మెడిసిన్ ఎంబీబీఎస్ ఇన్ చైనా అండ్ వెస్ట్ వైల్ యుఎస్ఎస్ఆర్ వాళ్లకు పెద్దగా ప్రాక్టీస్ లేకపోవడం మూలంగా ఇటువంటి హాస్పిటల్స్ రన్ చేసి ఈ యాక్టివిటీని 2022 నుంచి హాస్పిటల్స్ ఉన్నాయి కాబట్టి మనం వీ హావ్ టు వెరిఫై ఎన్ని కేసెస్ లో వీళ్ళు విన్నారు, అవన్నీ మనం ఎగ్జామిన్ చేస్తాం.